హాలోగ్రామ్, సీలింగ్ అన్ని పక్కా ఒరిజినల్ లాగానే కనిపిస్తాయి. కానీ సీసాల్లో ఉన్నది మాత్రం ఒరిజినల్ కాదు, పక్కా కల్తీ సరుకు. ఇంకా చెప్పాలంటే సీసాల్లో స్పిరిట్ ని నింపేసి అమ్మేస్తున్నారు. మద్యం షాపుల ద్వారా ఈ లిక్కర్ ని మందుబాబులకు సప్లై చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ ఈ కల్తీ మద్యం కేసులో కూపి లాగే కొద్దీ డొంకలు కదులుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు నిందితుడు జనార్దన్ గోడౌన్లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు. స్పిరిట్ డ్రమ్ములతో పాటుగా ఖాళీ బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యం గోడౌన్ ని సీజ్ చేసిన అధికారులు పరారీలో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు కోసం గాలింపు చేపట్టారు. నిందితుడికి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ని ఎక్సైజ్ శాఖ అధికారులు రద్దు చేశారు. జనార్దన్ కి వేరే బార్ అండ్ రెస్టారెంట్ లేదా వైన్ షాపుల్లో లైసెన్సులు గానీ వాటాలు గానీ ఉన్నాయా అన్న దిశగా కూడా కూపీ లాగుతున్నారు. ఇక్కడ క్రెడిబుల్గా వీళ్ళు వచ్చిన సమాచారం మేరకు కొంత ఇక్కడ డంప్ చేసినట్టుగా ఈ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మనకి బ్లెండ్ అయితే ఉందో 35 లీటర్స్ క్యాన్స్లో ఇవంతా కూడా మొలకల చెరువు నుంచి ఒక వెహికల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టారు సేల్కి. సో ఇతను ఫస్ట్ రౌండ్ బార్ వీటిల్లో పార్టిసిపేట్ చేయలేదు. సెకండ్ రౌండ్లో మనకి బార్స్ వీటిల్లో పార్టిసిపేట్ చేసి బార్ లైసెన్స్ సెక్యూర్ చేసుకున్నారు. సో ఈ లైసెన్స్ ఇదైన తర్వాత వాళ్ళు బహుశా దీన్ని త్రూ బార్ ద్వారా సేల్ చేసేదానికి అన్నీ కూడా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నట్టుగా మేము అనుమానిస్తాం. జనార్దన్ రావు అనే ఆయనకి ఇక్కడ మద్యం వ్యాపారంలో అతను ఎప్పటి నుంచో ఉన్నాడండి. ఆయన ఇక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడ మద్యం వ్యాపారాలతో అక్కడ ఆయన సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగి అక్కడున్న పరిస్థితులకి అనుకూలించడంతో అక్కడ వీళ్ళు ఈ జనార్దన్ రావు అనే ఆయన కొంతమంది సహకారంతో అక్రమ మద్యాన్ని స్పిరిట్ అది తెప్పించి రెక్టిఫైడ్ స్పిరిట్ తర్వాత బ్లెండ్ ఈ క్యారమిల్ ఇవన్నీ తెప్పించి అక్కడ తయారీ చేయడం జరుగుతుంది. తయారీ చేసి అక్కడే బాటిలింగ్ చేసి ఇలా లేబుల్స్ ఫేక్ లేబుల్స్ ఈ ఫేక్ అడ్హెసివ్ లేబుల్స్ కూడా అక్కడే తయారు చేసి అతికించి అక్కడ అమ్మడం జరుగుతుంది. ములకల్ చెరువు కల్తీ మద్యం కేసులో తెనాలిలో కూడా సోదాలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇంట్లో తనిఖీలు చేశారు. ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేసిన ఇల్లు శ్రీనివాస్ పేరు మీదే అద్దెకు తీసుకున్నట్టుగా గుర్తించారు. మరోవైపు కల్తీ మద్యం కేసులో సూత్రధారుల కోసం ఎక్సైజ్ శాఖ వేట కొనసాగిస్తోంది. నిందితులు జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నట్టుగా గుర్తించారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సో మొత్తం మీద అధికారులు యూనిట్లను సీజ్ చేయడము, లైసెన్సులు రద్దు చేయడము చేస్తూ ఉన్నారు. అదుపులో ఎప్పుడు తీసుకోబోతున్నారు నిందితులను? అలాగే కొత్త పేర్లు, మరిన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటివరకు ములకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం మూలాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించినట్టు కూడా ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన ఈ కేసులో ఏమనగా ఉన్నారు. వారితో పాటుగా శ్రీనివాస్, అలాగే మిగతా ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి వారు నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు కూడా తేల్చారు. 10 మందిని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అనూహ్యంగా ములకల చెరువు ఉమ్మడి అన్నమయ్య జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, నాటి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ములకల చెరువు నుంచి మొత్తం నకిలీ మద్యాన్ని కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి ఆయనకి సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన వైన్స్ సంబంధించిన గోడౌన్లోనే నిల్వ చేసినట్టుగా అయితే గుర్తించారు. ప్రధానంగా బాటిలింగ్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, స్టిక్కరింగ్, అలాగే మొత్తం ప్యాకింగ్ సెక్షన్ మొత్తం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. స్పిరిట్, మాల్ట్, అలాగే బ్లెండ్, క్యారమిల్ మొత్తం వీటన్నిటి కూడా మిక్స్ చేసి పెద్ద డ్రమ్ముల్లోనూ టిన్నుల్లోనూ స్టోర్ చేశారు. వాటిని ఇక్కడే ప్యాక్ చేశారు. ప్యాకింగ్ మిషన్స్ ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. వాటికి రకరకాల పేర్లు పెట్టారు. బ్లూ విస్కీ అని, బ్లెండెడ్ విస్కీ అని, కేరళ మాల్ట్ అనే పేరుతోటి, ఆంధ్ర అడ్మైరల్స్ పేరుతోటి ఇట్లా రకరకాల స్టిక్కరింగ్ ఏర్పాటు చేసి వాటిని ప్యాక్ చేసి మరీ అమ్ముతున్నట్టుగా అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం పని చాలా సీరియస్ అయింది. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారాలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమంటూ కూడా స్పష్టం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే లిక్కర్ స్కామ్ జరిగింది, అక్రమాలు జరిగాయి, దానివల్ల చాలామంది ప్రజల ప్రాణాలు కోల్పోయారని గత ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యవహారాల్లో సొంత పార్టీ నేతలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని
స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన ఆరోపణలు రావడంతో వారిపైన సస్పెన్షన్ వేటు వేసింది, వారి పార్టీ నుంచి కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఏవన్గా ఉన్నటువంటి ఇతనికి సంబంధించి గోడౌన్లోనే దాదాపు వేల కొద్ది లీటర్ల టిన్నుల్లో స్పిరిట్ లభ్యం కావడం ఇప్పుడు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జనార్దన్ రావుతో పాటుగా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మిగతా వారంతా కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జనార్దన్ రావుకు సంబంధించిన సోదరుడు ద్వారా ఆ గోడౌన్కి సంబంధించినటువంటి తాళాలు మొత్తం ఓపెన్ చేయగా బాటిల్స్, లేబుల్స్, స్టిక్కర్స్తో పాటుగా అనేక రకాలైనటువంటి ప్యాకింగ్ మిషనరీకి సంబంధించి వాటి మొత్తాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి ప్రస్తుతం వాటిని విజయవాడలో ఉన్నటువంటి భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ తీసుకొచ్చారు. వీటికి సంబంధించి మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి, నకిలీ మద్యం ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో వారికి సంబంధించి వివరాలు లాగే పనులు అయితే ఎక్సైజ్ అధికారులు అయితే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. కమింగ్ టు సెకండ్ న్యూస్, భాగ్యనగరానికి మరో మణిహారం అనుకున్న రీజనల్ రింగ్ రోడ్ RRR ఎప్పటికప్పుడు కష్టాల రింగ్ లో చిక్కుకుంటుంది. తాజాగా HMDA విడుదల చేసిన RRR అలైన్మెంట్ మ్యాప్ భూసేకరణను సంక్లిష్టం చేసేలా ఉంది. డిజైన్ ను ఇష్టానుసారంగా మార్చారని, పెద్దల భూముల్ని కాపాడడం కోసం కుట్ర జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేటలోని HMDA కార్యాలయాన్ని రౌండప్ చేశారు. అలైన్మెంట్ పై స్పష్టత లేకపోవడంతో పాటు గ్రామ సభలు కూడా నిర్వహించకుండా మార్కెట్ విలువ కంటే తక్కువ పరిహారం ఇచ్చి చట్టవిరుద్ధంగా రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారన్న ఆరోపణలు RRR ప్రాజెక్టు ప్రోగ్రెస్ ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, RRR వ్యవహారం ఎందుకింత సంక్లిష్టంగా మారుతుంది అనుకోవచ్చు? అండ్ సొంత జిల్లా మంత్రి భరోసా ఇస్తున్న రైతులు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు అవతల వైపు ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. గత నెల నుంచి కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వ్యవహారంలో అలైన్మెంట్ వ్యవహారంలో ఇప్పటికీ 2-3 సార్లు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనుకూలంగా, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కావచ్చు, బడాబాబులకు అనుకూలంగా రీజనల్ రోడ్ మొత్తం రింగ్ ఆకారంలో ఉండాల్సింది ఆ మొత్తం కూడా వంక టింకర్లుగా ఇష్టానుసారంగా మార్చుకుంటూ పోతున్నారు. అందులో పేదల కడుపు కొట్టి పెద్దలకు న్యాయం చేసే విధంగా ఉందంటూ ఈరోజు CPM ఆధ్వర్యంలో రైతులు మొత్తం కూడా RRR రైతులు HMD హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు రంగంలో దిగి మొత్తం కూడా పరిస్థితిని అదుపులో తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు శృతిమించకుండా అమీర్పేటలోకి వచ్చి జంక్షన్లోకి వచ్చి ఆందోళన చేయకుండా ముందే కట్టడి చేయగలిగినారు. సో ఇదంతా ఒక ఎత్తు. అసలు అలైన్మెంట్ ప్రకటించే ముందే రైతుల కానీ రైతుల అభిప్రాయాలను కానీ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? ఎవరు ఇష్టానుసారం HMD ఏ విధంగా అలైన్మెంట్ ప్రకటిస్తారన్నది ప్రధాన క్వశ్చన్ రైతుల నుండి వచ్చేది. రెండో క్వశ్చన్ వచ్చేసి అసలు నష్టపరిహారం విషయంలో లక్షల్లో చెప్తున్నారు, అక్కడ చూస్తే కోట్లలో భూముల విలువ పలుకుతున్న నేపథ్యంలో అంత మొత్తం పేద రైతులకే ఇబ్బందులు, నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మరోవైపు రైతులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు అధికారుల తీరుపైన, ప్రభుత్వం తీరుపైన. సో ఈ ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలు మొత్తం ఒక ఎత్తైతే మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రైతులతో మొత్తం కూడా మాట్లాడి చర్చలు జరిపి ఎక్కడో కూడా తాను ఉన్నంత వరకు కూడా RRR రైతులకు ఎక్కడ నష్టం రాకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ రైతులను ఒప్పించి మెప్పించి వరకు 400 నుంచి 500% మార్కెట్ ప్రభుత్వ ధరలను పెంచి వాళ్ళకు ఖచ్చితంగా చట్టం ప్రకారం న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. అయినప్పటికీ మరోవైపు ఈ విధంగా ఆందోళన జరగడం పట్ల మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాను ఖచ్చితంగా న్యాయం చేస్తున్నప్పటికీ కూడా HMD కార్యాలయాలను ముట్టడించడం, దీని వెనకాల కొంత పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు, అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కోమటిరెడ్డి మంత్రి వర్షన్. ఈ విధంగా ఉంటే మరోవైపు మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మొత్తం దాదాపు 1355 గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఈ 11 జిల్లాల్లో కలుపుకుంటే 1355 గ్రామాలు, 104 మండలాలు, ఈ విధంగా దాదాపుగా 10,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం కూడా 11 జిల్లాలు మొత్తం కూడా ఈ భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే HMD అధికారులు మాత్రం వాళ్ళ వర్షన్ కేవలం మ్యాపింగ్ వరకే మా మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అనౌన్స్మెంట్ చేయడం. బట్ నష్టపరిహారం విషయంలో వచ్చేసి రెవెన్యూ శాఖ చూడాలి, మిగతా ప్రభుత్వ శాఖలు చూడాలి. బట్ ఎనీహౌ ఇప్పుడు రైతులు చేసిన ఆందోళనకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అలైన్మెంట్ మొత్తం కూడా మార్చాలా లేదన్నది డిసైడ్ చేస్తాం. ఇప్పుడైతే ఇది కన్ఫర్మ్ అనేది మాత్రం పరిగణలోకి తీసుకోకూడదు అన్నది HMDA వర్షన్ మరోవైపు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇక కురుపాంలోని గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే 2 విద్యార్థులు చనిపోయారు.
అండ్ బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య 45కు చేరడం కలకలం రేపుతోంది. విద్యార్థినులంతా తీవ్ర జ్వరం, పచ్చ కామరలతో బాధపడుతున్నారు. వీరికి కేజీహెచ్లో 4 వేర్వేరు వార్డ్స్లో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై వైద్య నిపుణులతో సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో 2 గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారు. కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలను సందర్శించారా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇంతవరకు 45 మంది వచ్చారు. నిన్న సాయంత్రం వరకు 37గా ఉన్నారు. మళ్ళీ రాత్రి ఇంకొక 8 మంది వచ్చారు. ప్రస్తుతం అందరు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వాళ్ళు కొంచెం జాండీస్ బిలిరూబిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ బెటర్ సర్వీస్ అందుతాయని వాళ్ళు పంపించారు తప్ప అందరూ స్టెప్ అందరూ 15 years బిలోనే. కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికైతే మనకి 15 మెంబర్స్ పీడియాట్రిక్ వార్డులో పెట్టాం. అంటే 13 బిలో వాళ్ళందరినీ అక్కడ పెట్టాం, 13 అబోవ్ వాళ్ళందరినీ ఐసోలేషన్ వార్డ్ అని అక్కడ పెట్టాం. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. కాజా, చెప్పండి, అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది? ఇప్పటికే 2 విద్యార్థులు చనిపోయారు. అయితే పేరెంట్స్ ఏమంటున్నారు, ఇటు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి అసలు ఘటనకు కారణం అంటే రూట్ లెవెల్లో టోటల్గా ఆ ప్రాంతంలో పరిశీలించిన తర్వాత ఒకవైపు గురుకుల పాఠశాలలో పరిస్థితులు పరిశీలించడం, దీంతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వారి కేస్ షీట్లు ఇవన్నీ పరిశీలించిన తర్వాత అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, కారకులు ఎవరు అనే దానిపై ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు. మొత్తం మీద ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి బాధ్యులైన వారిని గుర్తిస్తారు. దాని తర్వాత చేయాల్సిన చర్యలపై ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతోపాటు ఆ గురుకుల పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎటువంటి తీసుకోవాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ గురుకుల పాఠశాల దాదాపుగా 600 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 150 మంది వరకు అస్వస్థకు గురై వేరువేరు ఆసుపత్రులు ఉన్నారు. వారిలో అత్యధికంగా అస్వస్థకు గురైన వారిని విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి 45 మందిని పంపించారు. వారు వేరువేరు వార్డులో చికిత్స పొందుతున్నారు. దీంతోపాటు కురుపాం హాస్పిటల్లో కొంతమంది, ఉమ్మడి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మరికొంతమంది కూడా చికిత్స అందుతుంది. ప్రధానంగా ఈ 150 మందిలో బిలిరూబిన్ పాయింట్లు 5కు చేరిన, అంటే జాండీస్ లక్షణాలతో అధికంగా బాధపడుతున్న వారిని కేజీకి పంపించి మెరుగైన వైద్య సహాయం కోసం ఇక్కడ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో వారికి ప్రత్యేకంగా చికిత్స అందుతుంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో నయం చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఉంది. వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలి, వారికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొంతమంది మంత్రులు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ ప్రభుత్వం దిశగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఈ ఘటనకు కేవలం అక్కడ ఆర్ఓ ప్లాంటు పిడుగుపడి అక్కడ ఇబ్బంది తలెత్తిన తర్వాత ఆ వాటర్ తాగి వీరంతా కూడా అస్వస్థకు గురయ్యారు, లేక ఇంకేదైనా కారణం ఉందనే దానిపై పూర్తి స్థాయిలో కూపిలాగే పనిలో ఉన్నారు అధికారులు. మొత్తం మీద ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు మంత్రులు పరామర్శిస్తున్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ప్రత్యేకంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి బాధితులందరినీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి, వారందరినీ కూడా ఆదుకోవాలి, మృతుల కుటుంబాలను కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ అయ్యాయి. థ్యాంక్ యూ ఖాజా.
నిండా 20 ఏళ్లు కూడా నిండని పిల్లల్ని పార్టీ పేరుతో ట్రాప్ చేసి మత్తులో ముంచిన బద్మాష్ బాగోతం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. వారిలో 59 మంది స్టూడెంట్స్ ఉండగా అందరినీ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 59 మంది విద్యార్థుల్లో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలు ఉండగా మరో 17 మంది అబ్బాయిలున్నారు. ఇన్స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. మైనర్లపై మత్తు వల విసిరింది ఇషాన్ అనే యువకుడు. ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇషాన్ పార్టీలకి అలవాటు పడి సెల్ఫ్ గా పార్టీల్ని కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్రాప్ హౌస్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఊరించాడు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అసలు వీళ్ళంతా ఎక్కడి నుంచి ఫామ్ అయ్యారు ఈ పార్టీకి, అండ్ ఈ పార్టీ కండక్ట్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? బర్త్డే పార్టీ, వీకెండ్స్ పార్టీ, డ్రగ్స్ పార్టీ, పార్టీలు ఏవైనా సరే ఫామ్ హౌస్లు మాత్రం వీటికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో మేజర్లు ఉన్నారా, మైనర్స్ ఉన్నారా, మహిళలు ఉన్నారా, ఇవేమీ తెలుసుకోకుండానే వాళ్ళంతా కూడా ఈ పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ మీద పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్గనైజర్స్తో పాటు ఎవరైతే సూపర్వైజర్, అంతేకాకుండా ఇషాన్ అనే ఒక అబ్బాయి, అతను కెనడా నుంచి ఇటీవల కాలంలోనే హైదరాబాద్కి రావడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ను క్రియేట్ చేశాడు, ట్రాప్ హౌస్ అని. ఆ పేజ్ త్రూ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం కూడా 65 మంది ఆ పార్టీలో ఉన్నారు. ఆ పేజ్ త్రూ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం 59 మంది ఉన్నారు. ఆ 59 మందిలో కూడా 22 మంది మైనర్స్ ఉన్నారు, 17 మంది అబ్బాయిలు అయితే ఇంకా 5 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక మేజర్లో కూడా 7 మంది అమ్మాయిలు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు 6 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఇషాన్తో పాటుగా సూపర్వైజర్గా ఉన్నటువంటి ఠాకూర్ మనీష్, అంతేకాకుండా డీజే ప్లేయర్స్గా ఉన్నటువంటి రమేష్, రోహిత్తో పాటు మరొక మైనర్ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక వ్యక్తి అబ్స్కాండ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా 7 మంది ఉంటే 6 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో ఒకరు మాత్రం పరారీలో ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా ఈ ట్రాప్ హౌస్ పేరు ఏదైతే పేజ్ ఉందో ఇన్స్టాగ్రామ్లో, అందరూ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఆ పేజ్కి ఉన్నట్టు, అంటే అడ్మిట్గా ఉన్నటువంటి ఆ ఇషాన్కి కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత ఈ పార్టీస్ ఎక్కడెక్కడ జరుగుతాయి ఏంటి, వాటి లొకేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ తతంగానంతా కూడా అతను వాళ్ళకి మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. ప్రస్తుతానికి ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కూడా పేరెంట్స్ సమక్షంలో వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ జ్యోతి. ఇక మావోయిస్ట్ పార్టీకి గుడ్ బై అంటూ మల్లోజల 22 పేజీల లేఖను విడుదల చేశారు. లక్ష్యం గతి తప్పింది అన్నారు పొలిట్ బ్యూరో మెంబర్. అనవసర త్యాగాలు ఇక వద్దు అని సూచించారు. ఆయుధాలు వీడాలన్న నిర్ణయంపై క్యాడర్ కి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. మొత్తం 22 పేజీల లేఖలో అనేకమైన అంశాల్ని ఆయన ప్రస్తావించారు. అగ్రనేత ప్రకటనతో ఉద్యమంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. నిలువున చీలిపోయింది మావోయిస్ట్ నాయకత్వం. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది కేంద్రం. ముప్పేట దాడితో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది. 2 ఏళ్లుగా మావోయిస్టులను నీడలా వెంటాడుతున్నాయి భద్రతా బలగాలు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంతో అడవులను జల్లెడ పడుతున్నాయి బలగాలు. చర్చలకు అవకాశం లేదని తేలడంతో ఆయుధాలు వదిలేస్తున్నట్టు వారం క్రితమే ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజు వేణుగోపాల్ ఇప్పుడు విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆయుధాలు వీడాలన్నది ఆయన సొంత నిర్ణయమని పార్టీలోనే కొందరు ఖండించడంతో, అయితే అది పార్టీ అంతర్గత నిర్ణయమని చెప్పారు మల్లోజుల. పార్టీ ప్రధాన కార్యదర్శి బతుకున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ లేఖలో వెల్లడించారు. పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ క్షమాపణలు చెప్పిన మల్లోజుల ఇంకా అనవసర త్యాగాలు వద్దని క్యాడర్కు పిలుపునిచ్చారు. బేషరతుగా లొంగిపోవడం తప్ప మావోయిస్టులకు మరో ఆప్షన్ లేదంటోంది కేంద్రం. మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే మాత్రం స్వాగతిస్తామన్నారు. ఈ
సమయంలోనే వెలువడింది మల్లోజుల ప్రకటన. 6 దశాబ్దాలుగా సాగుతోంది మావోయిస్టుల సాయుధ పోరాటం. ఆపరేషన్ కగార్ పేరుతో 2 ఏళ్ల క్రితం మావోయిస్టుల ఏరివేతను మొదలుపెట్టింది కేంద్రం. అయితే 2024 జనవరి నుంచి ఎన్కౌంటర్లలో 600 మందికి పైనే బలయ్యారు. మరిన్ని ప్రాణాలు పోవడం తప్ప ఈ పరిస్థితుల్లో ఉద్యమంతో సాధించేది ఏమీ లేదంటున్నారు మల్లోజుల లాంటి మావోయిస్ట్ అగ్రనేతలు. మరి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అనే ఆయన సూచనతో మావోయిస్టు పార్టీ ఏకీభవిస్తుందా అనేదే ప్రశ్న. ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, 22 పేజీల లేఖలో మల్లోజుల ఎప్పుడు లొంగిపోతారనే దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అలాగే ఆయన సూచనతో ఆయుధాల్ని వదిలేస్తుందా క్యాడర్, లేదా తుది శ్వాస దాకా పోరాటమే లక్ష్యంగా సాగుతామంటుందా? అంటే మావోయిస్ట్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, మావోయిస్టు పార్టీలో జరుగుతున్న చర్చ అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దాదాపు 65 ఏళ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో అనేక ఒడిదుడుకులను పార్టీ చూసింది. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒకవైపు ఆపరేషన్ కగా రూపంలో వచ్చే సంవత్సరం దాదాపు ఏప్రిల్ కల్లా పూర్తి స్థాయిలో దేశంలో ఒక మావోయిస్ట్ లేకుండా చేస్తాం, లొంగుబాట్లు మాత్రమే ఒప్పుకుంటాం, చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం, అవసరమైతే లొంగిపోకుంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ లాంటి తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టు ఉద్యమానికి, మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కావచ్చు వివిధ రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేసినటువంటి మల్లోజుల వేణుగోపాల్ లాంటి సీనియర్ నేత రాసిన లెటర్ అనేది ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. ఆయన పొలిట్ బ్యూరోకి రిజైన్ చేశారు. దాంతోపాటుగా ఉద్యమం గతి తప్పింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ పాలిటిక్స్లో ఎక్కడ కూడా ఆయుధం పట్టి ఎక్కడ కూడా ఈ రాజ్యాన్ని మనం ఇబ్బంది పెట్టలేము, రాజ్యం చాలా పెద్దది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాము ఏదైతే తుపాకీ పట్టుకొని రాజ్యాధికారం సాధించడం అనేది అసాధ్యం అనేది ఆయన చెప్పారు. క్యాడర్ ప్రాణాలు కోల్పోవడం తప్ప దీనివల్ల సాధించలేదు. ఇది కేవలం మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను సొంత నిర్ణయం కాదు. అప్పటి మావోయిస్ట్ సెక్రటరీ, మొన్న ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మావోయిస్ట్ సెక్రటరీ బసవరాజు ఉన్నప్పుడే ఈ డెసిషన్ తీసుకున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని తాను చెప్పాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయుధాలు పట్టుకొని రాజ్యాధికారం సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో పీడిత ప్రజల కోసం ఎవరైతే అడవులకు వచ్చారో వాళ్ళంతా కూడా పోలీసుల చేతిలో, రాజ్యం చేతిలో ప్రాణాలు పిలుస్తున్నారు తప్ప ఎట్లాంటి న్యాయం జరగదు. ఖచ్చితంగా లొంగిపోతేనే దీనికి ఒక మార్గం దొరుకుతుంది, కనీసం క్యాడర్ ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందంటూ 22 పేజీల లెటర్ను అయితే ఆయన మావోయిస్ట్ పార్టీ క్యాడర్కి రాశారు. గత కొంతకాలంగా లెటర్స్ అని కూడా వస్తున్నాయి, కానీ 22 పేజీల సుదీర్ఘ లేఖలో మల్లోజుల వేణుగోపాల్ అనేక అంశాలను మెన్షన్ చేశారు. కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుల వల్ల పార్టీ పూర్తి స్థాయిలో నష్టపోయింది. పీడిత ప్రజలకు వస్తున్నటువంటి క్యాడర్ అంతా కూడా పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కి అవుతున్నారు కాబట్టి ఆయుధాలు విడిచి లొంగిపోవాలన్నది ఆయన లేఖ సారాంశంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.